బైబిల్ గ్రంథంలో మేలు అనేటువంటి పదం మనం విన్న వెంటనే ఉపకారము, మేలు అంటే ఉపకారము, గాడ్స్ ఫేవర్ అండ్ కైండ్నెస్. ఉపకారము అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, కృప మన మీద ఉన్నది అని తెలియజేయటం. చూడండి, కీర్తన గ్రంథము 31వ సంకీర్తన 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది కాదండి, ఎంతో గొప్పది. ఎంత గొప్పది అంటే అన్లిమిటెడ్, ఎంతో గొప్పది అంటే అన్లిమిటెడ్, వర్ణనాతీతం కాదు, వర్ణించలేం, వివరించలేం, అంత గొప్పది. ఎల్లలు చాలవు, సరిహద్దులు లేనిది అని అర్థం వస్తుంది. రెండవది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇది కూడా అన్లిమిటెడ్. అయితే చూడండి, ఒకటి దేవుని యందు భయభక్తులు, రెండు నరుల ఎదుట దేవుని ఆశ్రయం. గమనిస్తున్నారా? ఇందులో ఒకటి కంప్లీట్లీ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు ఒక విశ్వాసి భయభక్తులు కలిగి ఉండడు, నాట్ రిలేటెడ్ విత్ ఎనీ హ్యూమన్ బీయింగ్. రెండు, మనుషుల ఎదుట అంటే మనుషులకు తెలియనట్లు దేవుని ఆశ్రయించిన వాడికి ఎంత మేలుంటుందంటే చెప్పలేనంత. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రోమాపత్రిక 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మేలు కొరకు దేవుడు, ఎవరి మేలు కొరకట? దేవుని ప్రేమించు వారికి, కీర్తనల్లో భయభక్తులు కలిగిన వారికి, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడు మేలు దాచుంచాడన్నారే, అది దేవుని ప్రేమించు వారికి, అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. సంకల్పం అన్నప్పుడే బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వమును స్థాపించక మునుపే, సంకల్పము సృష్టికి ముందు, దేవుని సంకల్పము సృష్టికి ముందు. కనుక దేవుడు జగత్తుకు పునాది వేయక మునుపు ఎవరినైతే సంకల్పించుకున్నాడో, అనగా దేవుడు ఎవరినైతే ఎరిగి ఉన్నాడో, దేవుడు ఎవరినైతే ముందుగా నిర్ణయం చేసుకున్నాడో, దేవుడు ఎవరిని అయితే పిలుచుకున్నాడో, దేవుడు ఎవరినైతే నీతిమంతులుగా తీర్చుకున్నాడో, ఎవరినైతే దేవుడు మహిమపరిచాడో, ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేటగరైజ్డ్ పీపుల్. వీరు ప్రత్యేకంగా ఉన్నవారు, దేవుని కొరకు, దేవుని సంకల్పములో ఉన్నవారు. అందుకు వారు దేవుని ప్రేమిస్తున్నారు, అందుకు వారు దేవుని పట్ల భయభక్తులు కలుగున్నారు, అందుకనే వారు దేవునిపై ఆధారపడేటువంటి వారు ఉన్నారు. అది దేవునికి తన సర్వజ్ఞానములో, భవిష్యత్ జ్ఞానములో తెలిసే ఉన్నది. అందు నిమిత్తం వారి కొరకు మేలును దాచాడు. మనకు ఎంతవరకు శరీర సంబంధంగా ఆలోచనలే అత్యధికంగా ఉంటాయి మనుషులంగా. అయితే ఆత్మ సంబంధమైన మనుషులంగా మనం రూపాంతరం చెందాలి. ఈ లోకములో పుట్టుకతో ప్రతి మానవుడు ప్రకృతి సంబంధమైన మనుషుడుగా ఉంటాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలను వివేచింపలేడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయములను వివేచింపలేడు, అంటే గ్రహించలేడు అని వాక్యము చెబుతోంది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలా ఉన్నది, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే మానవుడు పుట్టుకతో ఆత్మలో చచ్చిన స్థితి, అంటే ఆత్మ యాక్టివ్గా లేనివాడు, డెడ్ కండిషన్లో ఉన్నవాడు అని అర్థం. అంటే జీవము ఆత్మనందు లేనివాడు. ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి అంతరంగములోనికి వచ్చి ఆ వ్యక్తిని జీవింపజేస్తాడు. అది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీజనరేషన్ అంటాం, తిరిగి జన్మించిన అనుభవము అంటారు తెలుగులో.
మరల తిరిగి జన్మించిన అనుభవం, దానిని రక్షణానుభవం అంటారు. యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా ఆత్మలో జీవము వచ్చుట, బ్రతుకుట, యాక్టివ్నెస్ లోనికి రావటం, రికనెక్ట్ విత్ గాడ్, దేవునితో తిరిగి సంబంధం కలుపుకోవటం, రికన్సిలియేషన్ విత్ గాడ్, దేవునితో అనుసంధానం, సమన్వయం చేయబడటం. కనుక అలా చేయబడనంత కాలము ప్రకృతి సంబంధే. ప్రకృతి సంబంధి దేవుని ఒప్పుకోడు, అంగీకరించడు, అవిశ్వాసిగా పుష్కలంగా బ్రతుకుతాడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని ఆత్మ ఉన్నదని, దేవుడు ఉన్నాడని, దేవుని వాక్కు ఉన్నదని, శరీరధారి అయి నరావతారిగా మన మధ్యన సంచరించాడని చెప్పిన సువార్త వారు అంగీకరింపరు, వారికి అర్థం కాదు, వారు గ్రహింపరు. దేవుని ఆత్మ సంగతులు అతనికి వెర్రితనంగా ఉంటాయి. అట్టివి ఆత్మానుభవం చేత వివేచింపదొగుతాయి గనుక వాటిని గ్రహింపజాలడు. కనుక మనుషులకు దేవుని మేలు అసలు ఉన్నదనే అర్థం కాదు, ఎందుకంటే వారు దేవుని విశ్వసించని కారణం చేత. ప్రియమైన సహోదరుడు, సహోదరి, దేవుడు దాచి ఉంచిన మేలు ఏమిటి అంటే, భూమి మీద దేవుని ఆత్మను కలిగి దేవుని కొరకు, దేవుని నిమిత్తము జీవించుట, దేవుని చేత నడిపించబడే అనుభవానికి రావటం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫేవర్ ఫర్ ఎ పర్సన్ who was elected by God. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులు దేవుని యొక్క సన్నిధిని, దేవుని ఆత్మను కలిగి భూమి మీద సంచరిస్తున్నారు. వారే విశ్వాసులు. వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలున్నదే ఆ గొప్ప పరలోక భాగ్యము, రక్షణ భాగ్యము. అది వారి వశమే.